అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీత గౌర, ఆక్లోప్లాస్టీ అండ్ ఆక్యులర్ ఆంకాలజీ కన్సల్టెంట్ అట్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైజాగ్. వైటథాన్ అనేది రెటినోబ్లాస్టమా గురించి ఎల్వి ప్రసాద్ ప్రతి సంవత్సరం పిల్లల్లో చిన్న పిల్లల్లో కంటి క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం కోసం నిర్వహించే కార్యక్రమం. ఇది ఈ కంటి క్యాన్సర్ రెటినోబ్లాస్టమా చిన్నపిల్లలు అంటే ముఖ్యంగా 3 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లల్లో ఎక్కువగా వస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసెస్లో 20-25% మంది మన భారతదేశం నుంచే వస్తున్నాయి. పిల్లల్లో 50% మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకంటే ఆఖరి దశలో తీసుకురావడం వల్ల కానీ, సరైన వైద్యం అందకపోవడం వల్ల కానీ ఇలా జరుగుతుందన్నమాట. అందుకని ఎల్విపై ఈ వైటథాన్ ఈవెంట్ వల్ల, కార్యక్రమం వల్ల ఏం చెప్పాలనుకుంటున్నామంటే, చిన్నపిల్లలలో తెల్లగా కన్ను పాప మధ్యలో తెల్లగా వచ్చింది సాధారణం కాదు, అసాధారణం. అలా వస్తే అది కన్ను క్యాన్సర్ అయి ఉండే అవకాశం ఉంది. అది సరైన సమయంలో గుర్తించి వైద్యానికి తీసుకురాగలిగితే సరైన వైద్యం అందించి పిల్లల ప్రాణాలని, చూపుని, కన్నుని మనం కాపాడవచ్చు. ఈ రెటినోబ్లాస్టమా తెల్ల పొరలాగే కాకుండా కన్ను పెద్దగా అవ్వడం, కన్ను ఎరుపెక్కడం, కన్ను మెల్ల రావడం ఇలా కూడా మనకి బయట కనిపించవచ్చు. ఇలా ఏదొచ్చినా పిల్లల్ని వైద్య సహాయాన్ని తీసుకువస్తే సరైన వైద్యాన్ని అందించి మనం పిల్లల ప్రాణాలని కాపాడగలుగుతాము. ఈ ప్రోగ్రాం వల్ల మరికొన్ని జీవితాలు మనం కాపాడగలుగుతామని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వైజాగ్. నా పేరు సురేష్. ఈరోజు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 3 km మారథాన్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు చాలా సంస్థలు ప్రతి ఆదివారం కానీ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తున్నారు. ప్రజలకి ఆరోగ్యం పట్ల, పరుగు పట్ల ఉన్న అవగాహన పెంచడంలో ఇది చాలా మంచి పాత్ర పోషిస్తాయి, అందులో సందేహం లేదు. అయితే ఎల్వి ప్రసాద్ సంస్థకు ఉన్న గుర్తింపు, మంచి పేరు సమాజంలో కంటి చూపు రంగంలో ఎన్నో ప్రసిద్ధమైన కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో, పల్లెటూరులో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎన్నో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం నేను కళ్ళారా చూశాను. అయితే ఒక అడుగు ముందుకేసి ప్రజా ఆరోగ్యం కోసం తన వంతు బాధ్యతగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈరోజు ఎంత మంచి కార్యక్రమం, ఉదయాన్నే ఆదివారం ఎంతమందితో కలిసి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల ఎంతోమంది యువత, పెద్దవాళ్ళు, చిన్న, ఆడ, మగ అందరూ భేదం లేకుండా ఇందులో చాలా పెద్ద ఎత్తున ఉదయం 5 గంటలకే ఇక్కడ జమ అయ్యి చాలా మంచి ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. ఇది ఎంతోమందికి ప్రేరణగా ఉండి ఇంకా ఎంతోమంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ ఆరోగ్యం, కంటి చూపు మీద, ముఖ్యంగా కంటి చూపు సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేసి అందరికీ తెలిసిన నానుడి. దాన్ని ఈరోజు నిజం చేస్తూ మన అందరికీ కంటి చూపు మీద, దాని ప్రాముఖ్యత మీద ఇంకా ఎంతో మంచి విషయాలు తెలుసుకొని ఎలా దాన్ని జాగ్రత్త పడాలి, ఎలా దాని సంరక్షణ ఎలాగనేది తెలుసుకోవడానికి వీళ్ళ అవగాహన కార్యక్రమం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఐ అప్రిషియేట్ ఎల్విపి ఇన్స్టిట్యూట్ and their staff for conducting this program such a grand success. Thank you one and all. Very good morning to all. So this is a good cause for awareness of retinoblastoma, which is a child eye cancer awareness program. So we are conducting. I am working in LV Prasad Institute only. So we run as a 5 km. So many people came to here. So we enjoyed a lot and so many entertainments also there. So we happy to stay in LV Prasad Eye Institute. Thank you. Mallikarjun Rao. I am participating this event. It's very good and very energetic and very happy to participate in this event. Great cause for this participation, for this event. So very happy to participate this event. Thank you.